హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షన్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయిన క్లర్క్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. సో ఇంపార్టెంట్ డేట్స్ కింద చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు అప్లై చేసుకోవాలి. మనకి ఫీ పేమెంట్ కూడా సేమ్ అదే డేట్లో ఉంటుంది. సో మీరు ఏదైనా చేంజెస్ ఎడిట్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్లో ఐబీపీఎస్ నోటిఫికేషన్లో తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అంటే ప్రిలిమ్స్కి సెప్టెంబర్లోనే మన హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఉంటుంది. సో ప్రిలిమ్ రిలేటెడ్ రిజల్ట్ వచ్చేసి నవంబర్లో రిలీజ్ చేస్తారు. సో మనకి ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది మార్చ్ 2026లో ప్రొవిజనల్ అలాట్మెంట్ కూడా ఇస్తామని చెప్పి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్లో మెన్షన్ చేశారు. సో ఈసారి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. సో మనకి స్కేల్ ఆఫ్ పే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక మనకి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 3 ఇయర్స్, ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్కి వచ్చేసి 10 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్, విడో ఆర్ డివోర్స్ ఉమెన్ అంటే సింగిల్ ఉమెన్కి వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ క్రెడిట్ హిస్టరీ అంటే ద క్యాండిడేట్ అప్లయింగ్ షెల్ బి ఎన్ష్యూర్ దట్ దే మెయింటైన్ ద హెల్తీ క్రెడిట్ హిస్టరీ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ద పర్టికులర్ బ్యాంక్స్. అంటే ఇక్కడ మీరు బ్యాంకుల్లో ఎటువంటి లోన్స్ తీసుకొని దాన్ని సరిగ్గా పేమెంట్ చేయకుండా ఈ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే జాయినింగ్ లెటర్ ఇస్తామంటున్నారు. అది కూడా మినిమం క్రెడిట్ స్కోర్ విల్ బి యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్. సో ఆ మినిమం ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి అని చెప్పి ఆ పార్టిసిపేటింగ్ బ్యాంక్ అనేది టైం టు టైం చేంజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎవరైనా మీరు బ్యాంకుల్లో లోన్ తీసుకొని సరిగ్గా కట్టకుండా మీకు సిబిల్ స్కోర్ చాలా తక్కువ ఉంటే మాత్రం జాబ్ రావడం కష్టమవుతుంది. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే మనకి 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అండ్ క్యాండిడేట్స్కి ఇస్తున్నారు. 850 ఫర్ అదర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ వచ్చేసి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది, 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. న్యూమరికల్ ఎబిలిటీ చూసుకుంటే కనుక 35 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 35, ఇది కూడా 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 35, ఇది కూడా టైమింగ్ వచ్చేసి 20 మినిట్స్. ఓవరాల్గా మనకి 100 క్వశ్చన్స్ 1 అవర్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని చెప్పి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. ఇది మనం 20 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చేసి 40, 35 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఇస్తున్నారు. సో టైమింగ్ వచ్చేసి 35 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూసుకుంటే కనుక 35 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్కి, ఇవి 30 మినిట్స్లో అటెంప్ట్ చేయాలి. సో ఓవరాల్గా మనకి 200 క్వశ్చన్స్ 2 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా ఇన్ కేస్ మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తుంటే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఈ మూడిట్లో ఏదో ఒకదాన్ని మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కర్ణాటకకు అప్లై చేస్తుంటే కనుక ఇంగ్లీష్, హిందీ, కన్నడ అండ్ కొంకణి, సో ఈ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు లోకల్ లాంగ్వేజ్ కింద. తెలంగాణ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా ఆప్షన్ ఇచ్చారు. సో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి మనకి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ కింద కట్ అవుతుంది. కాబట్టి అటెంప్ట్ చేసేటప్పుడు
కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మనం లోకల్ లాంగ్వేజ్ క్లర్క్ కాబట్టి కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ తెలియాలి. సో దీనికి చూసుకుంటే కన్నా మీరు 10th క్లాస్లో కన్నా లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు మీరు ప్రూఫ్ కన్నా చూపిస్తే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నుంచి రాయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే తెలంగాణ నుంచి కర్ణాటకకి అప్లై చేస్తారు. మనకేంటంటే కన్నడ అనేది లోకల్ లాంగ్వేజ్ లేనప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ని కన్నా ఫెయిల్ అయితే కన్నా మీ అపాయింట్మెంట్ అనేది డిస్క్వాలిఫై కింద కన్సిడర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ కన్నా చూసుకుంటే మనకి సో ఆంధ్రప్రదేశ్లో ఈ వేకెన్సీస్ చూపిస్తున్నారు. సో డిఫరెంట్ బ్యాంక్ నుంచి మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఎవరైనా కర్ణాటక అప్లై చేస్తుంటే కర్ణాటకలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి IBPS నుంచి రిలీజ్ అయిన క్లర్క్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్. థ్యాంక్ యూ.